హలో ఎవ్రీవన్. అసలు టీబీ అంటే కేవలం ఊపిరితిత్తులకు వచ్చే జబ్బు మాత్రమేనా అంటే ఖచ్చితంగా నో అనే చెప్పాలి. ఈ టీబీ అనేది కేవలం ఊపిరితిత్తులకు మాత్రమే వచ్చే జబ్బు కాదు. ఇది మన బాడీలో ఎటువంటి అవయవాన్నైనా ఇది ఎఫెక్ట్ చేయొచ్చు అనమాట. కానీ దాని యొక్క సిమ్టమ్స్ అనేవి కూడా ఏ అవయవానికి ఇది ఎఫెక్ట్ అయిందో దాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. సో ఈ అవయవాలను బట్టి సపోజ్ ఇది ఊపిరితిత్తుల్లో వస్తే గల్ల పరీక్ష ద్వారా, లేదంటే మనం బ్రాంకియల్ వాషింగ్స్ అంటారు దాని ద్వారా, అలాగే పొట్టలో వచ్చుంటే బయాప్సీ ద్వారా, మోకాల్లో వచ్చుంటే బయాప్సీ, వెన్నెముకకి బయాప్సీ, అలా రకరకాల అవయవాల్ని బట్టి దీని యొక్క నిర్ధారించే విధానాలన్నీ మారిపోతూ ఉంటాయి. కానీ వైద్యాన్ని చూసుకుంటే మాత్రం అన్ని జబ్బులకు కూడా మనము టీబీ మందులు మాత్రమే ఖచ్చితంగా వాడాలి. ఇది ఎన్ని రోజులు వాడాలి అనేది మాత్రం ఒక్కొక్క అవయవాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. సాధారణంగా ఊపిరితిత్తులకు మనం 6 నుంచి 9 నెలలు వాడుతూ ఉంటాము. అలాగే వెన్నెముకకి, మోకాలికి, అలాగే మెదడుకి లాంటి అదర్ సమస్యల్లో మనము 9 నెలల నుంచి 12 నెలలు, అలాగే 18 నెలలు అనేది మన దాని యొక్క లక్షణాలను బట్టి మారిపోతూ ఉంటుంది అనమాట. దీన్ని అందరూ గుర్తుంచుకొని మీ డాక్టర్ యొక్క సూచన మేరకు దీని అవసరాన్ని బట్టి వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ డాక్టర్ శ్రావణి, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. థ్యాంక్ యూ.